ఈరోజు సాటర్డే ఎపిసోడ్‌లో 'నాగ్ సార్' హోస్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. గాల్లో మాటలు చెప్తలేను. ఎందుకంటే కళ్యాణ్ కోసం ప్లే చేసిండంట వీడియో. మాధురి గారు, రమ్య మాట్లాడుకున్నారు కదా! కళ్యాణ్ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసిర్రు. కళ్యాణ్ ఎప్పుడు అమ్మాయిల చుట్టే ఉంటాడు. తనుజ ఎంత చీకొట్టినా తనుజ చేపట్టుకొని ఇట్లేదో అమ్మాయి పిచ్చోడు అన్నారు కదా రమ్య. అది కళ్యాణ్ కోసం ప్లే చేసి మొత్తం హౌస్‌కి క్లాస్ పీకాడంట. వాళ్ళకి మరీ పీకాడంట ఆళ్ళిద్దరికి మాత్రం. సో, ఇంకా కుప్పల కొద్దీ అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఎలిమినేషన్ అప్డేట్ కూడా ఇదే వీడియోలో ఇచ్చేసాను. సో, వీడియోనైతే ఎండ్ వరకైతే చూడండి. తప్పకుండా ఒక హైప్ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిర్రు కదా! సో, వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. మాధురి గారికైతే మరీ చెప్పారంట, "నీ బిహేవియర్ గాని మార్చుకోకపోతే నెక్స్ట్ వారమే ఎలిమినేట్ అయిపోతావు నువ్వు. ఇంతలా పొగరు పనికిరాదని" చెప్పాడంట. అండ్ ఆయిషా గారికి ఏం చెప్పాడంటే, అందరికి నీతులు చెప్పడం కాదు, మనం ఆ నీతులు ఒకటన్నా పాటించాలని నాగ్ సార్ అయితే చెప్పాడంట. నిజంగానే ఇది వర్కౌట్ ఇది మాకి సూట్ అయితది. ఫస్ట్ తనుజకొచ్చి క్రై బేబీ, బాండ్స్ ఇవన్నీ చెప్పి, ఆమెనే మళ్ళీ అందరితోటి కలిసి పోడుకుంటా, అందరితోటి మంచిగా మాట్లాడుకుంటా, మళ్ళా ఒక టాస్క్ ఓడిపోయినందుకు ఎట్లా ఏడ్చిందంటే, ఆ ప్రమోనే చూసినోడు అరే వాళ్ళని చచ్చిపోయారు ఏంది బిగ్ బాస్ హౌస్‌లో అంతగా ఏడుస్తుంది ఈమె అనుకుంటారు. అలా ఉంది ఆ ఏడుపు. సో, మనం ఇన్ని రోజులు ఏంది రీతు చౌదరి ఏడుపే భరించలేకపోయినాం. దానికంటే 100x భయంకరంగా ఉంది ఈ ఏడుపు మాత్రం. సో, ఆమెకి తిట్లు తప్పనిసరిగా పడతాయి. సుమన్ శెట్టిని, ఇంకా మన గౌరవ్‌ని వేరే లెవెల్ ఎలివేషన్స్ అయితే ఇచ్చిర్రంట. మన సుమన్ అన్నకి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్. ఎందుకంటే అతను డిజర్వ్ గూడా. చాలా బాగా ఆడిండు గాయ్స్. నాకైతే నిన్నటి ఎపిసోడ్‌లో చాలా మంచి ఇప్పటివరకు క్యాప్టెన్సీలలో ఈ ఒక సుమన్ అన్న క్యాప్టెన్సీ గెలుచుకుండు కదా! అది నాకు చాలా మంచిగా అనిపించింది. సేమ్ 'బాహుబలి' లెక్క చెప్పిండు ఆ డైలాగ్ గూడా. అదొకటి నచ్చింది. తర్వాత గౌరవ్ గూడా మంచిగా అప్రిషియేట్ చేసిండంట. చాలా బాగా ఆడుతున్నావని. సో, వీళ్ళిద్దరికైతే అప్రిషియేషన్స్ అయితే పడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి ఎలిమినేషన్ అప్డేట్. ఎలిమినేషన్ ఎవళ్ళు అయ్యారో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంతకు హైప్ కొట్టిర్రు కదా! సో, హైప్ కొట్టినందుకు ఎలిమినేషన్ అప్డేట్ ఏందో చెప్పేస్తున్నాను. ఎలిమినేట్ అయ్యింది దివ్య, నిఖిత. సో, ఈమైతే ఎలిమినేట్ అయింది. అటు దిక్కు, ఇటు దిక్కు అందరి దిక్కు చూసుకున్నా ఈమెనే ఎలిమినేట్ అవ్వాల్సిందే. సో, ఈమెనే ఎలిమినేట్ చేసిర్రు బిగ్ బాస్ వోళ్ళు గూడా. ఓట్లు తక్కువ పడ్డాయి. కంటెంట్ కూడా తక్కువనే పడ్డది. సో, ఎలిమినేట్ అయింది. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ కోసం మళ్ళా కలుద్దాం.